హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మన ఛానల్లో శ్రీమతి రాజరాజేశ్వరి గారి ద్వారా ఈ కార్తీక పురాణం వింటున్నాం కదండి. ఈ కార్తీక పురాణం 9వ రోజున ఏ దానం చేస్తే మహాపుణ్యం వస్తుందో, అలాగే అజామరుని చరిత్ర గురించి తెలుసుకుందామండి. ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం, ఇక దీని తర్వాత వచ్చేది మార్గశిర మాసం. చలిగా ఉంటుంది, చలికాలం మొదలవుతుంది కనుక దాన ధర్మాలు విశేషించి చేయగలిగిన వారు దుప్పట్లను దానం చేస్తే మంచిది. చలికాలం వస్తుంది కనుక దోమల నుంచి కానీ చలి నుంచి కానీ కాపాడుకోవడానికి వీలుగా చక్కని మంచి దుప్పట్లను లేని వారికి దానం చేస్తే విశేషించి పుణ్యం ఉంటుంది. వీలైన వారు చెయ్యొచ్చు. శక్తిని అనుసరించి చెయ్యాలి. ఏది చేసినా కానీ శక్త్యానుసారం చెయ్యాలి. శక్తిని మించి చేయకూడదు, ఆడంబరం అవుతుంది. శక్తిని తగ్గించుకుని చేయకూడదు, లోభత్వం అవుతుంది. కార్తీక మహాపురాణంలో 9వ భాగం తెలుసుకుందాం. కార్తీక పురాణం 9వ అధ్యాయం. యమదూత సంభాషణము, విష్ణు దూతోక్తి, అజామిళునికి విముక్తి. విష్ణుదూతలు అడిగిరి, ఓ యమదూతలారా, మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి? మీ యమదండనకు ఎవడు తగినవాడు? పుణ్యమనగా ఏమి, పాతకమనగా ఏమి? ఈ విషయములన్నింటినీ మాకు చెప్పుడు. ఇట్లని విష్ణుదూతలు అడుగగా యమదూతలు ఇట్లు పలికిరి, ఓ విష్ణుదూతలారా, సావధానముగా వినుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము, ఇవి మనుష్యుని పుణ్య పాపములను గురించి సాక్షులు. మేము వీరి సాక్ష్యంతో విచారించి పాపములను చేసిన వానిని దండింతుము. వేదమార్గమును వదిలి ఇచ్ఛానుసారంగా తిరుగుచు వేదశాస్త్రములను దూషించుచు సాధు బహిష్కృతుడైన వానిని మేము దండింతుము. బ్రాహ్మణుని, గురువును, రోగిని పాదముల చేత తన్నువాడు, తల్లిదండ్రులతో కలహించువాడు అయిన వారిని మేము దండింతుము. నిత్యము అబద్ధమాడుచు జంతువులను చంపుచు కులాచారమును వదిలిన వారిని మేము దండింతుము. ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్న వానిని, డాంబికుని, దయాశాంతులు లేని వానిని, పాప కర్మలందు ఆసక్తులైన వారిని మేము దండింతుము. పరుని భార్యతో క్రీడించువానిని, ద్రవ్యమును గ్రహించి సాక్ష్యము చెప్పువానిని మేము దండింతుము. నేను దాతనను చెప్పుకొని వానిని, మిత్రద్రోహిని, ఉపకారమును మరిచిన వారిని, అపకారము చేయువానిని మేము దండింతుము. వివాహమును చెరుచువానిని, ఇతరుల సంపత్తులను చూచి అసూయపడువానిని మేము దండింతుము. పరుల సంతానము చూచి దుఃఖించువానిని, కన్యాశుల్కము చేత జీవించువానిని, వడ్డీతో జీవించువానిని మేము దండింతుము. చెరువు, నూతిని, చిన్న కాలువలను నిర్మించి వ్యాపారము మార్పించువానిని, నిర్మితములైన వాటిని చెరుచువానిని మేము దండింతుము. మోహము చేత మాతాపితరుల శ్రాద్ధమును విడిచిన వానిని, నిత్యకర్మను వదిలిన వానిని మేము దండింతుము. పరపాక పరిత్యాగిని, పరపాక రతుని, పితృశేషాన్నము భుజించువానిని మేము దండింతుము. పరపాక పరిత్యాగి అనగా తాను వండిన అన్నములో ఇతరులకు ఎంతమాత్రమూ పెట్టక తానే అంతయు భుజించువాడు. పితృశేషాన్న భోక్త అనగా శ్రాద్ధభోక్తలు భుజించిన తర్వాత మిగిలిన అన్నం భుజించువాడు. ఇతరుడు దానము చేయి సమయాన్ని ఇవ్వద్దని పలుకువానిని, యాచించిన బ్రాహ్మణునకు ఇవ్వని వానిని, తనను శరణుజొచ్చిన వాని చంపువానిని మేము దండింతుము. స్నానమును సంధ్యావందనము విడుచువానిని, నిత్యము బ్రాహ్మణ నిందకుని, బ్రాహ్మణ హంతకుని, అశ్వహంతకుని, గోహంతకుని మేము దండింతుము. ఈ మొదలైన పాతకములను చేయి మానవులు యమలోకమందుండు మా చేత యాతనలు పొందుదురు. ఈ అజామిళుడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసీ సంఘలోలుడై పుట్టినది మొదలు చచ్చు వరకు పాపములు చేసినాడు. ఇతనిచే చేయబడిన పాపములకు మితి లేదు. ఇట్టి విప్రాధముడు మీ విష్ణులోకమునకు ఎట్లు అర్హుడగును? ఈ ప్రకారంగా పలికిన యమదూతల మాటలు విని విష్ణుదూతలు చిరునవ్వుతో వికసించిన ముఖపద్మములు గలవారై మేఘ సమాన గంభీర ధ్వనితో ఇట్లనిరి, ఏమి ఆశ్చర్యము! మీరింత మూఢులు! ధర్మ మర్యాదను మేము చెప్పెదనము, సావధానముగా వినుడు. దుస్సంగమును విడుచువాడు, సత్సంగము ఆశ్రయించువాడు, నిత్యము బ్రహ్మచింతనము చేయువాడు యమదండార్హుడు కాడు. స్నాన సంధ్యావందనములు ఆచరించువాడు, జప హోమాదులు ఆచరించువాడు, సర్వభూతములేందు దయావంతుడు యమలోకము పొందడు. సత్యవంతుడై అసూయా దోషరహితుడై జపాగ్నిహోత్రములను చేయిచు కర్మఫలములను బ్రహ్మయందుంచువాడు యమదండార్హుడు కాడు. కర్తృ భోక్తృత్వాదులను సగుణ పరమేశ్వరునియందు స్థాపించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించుటచే తాత్పర్యముగా కలవాడు యమమందిరానికి వెళ్ళడు. అన్నదానం ఆచరించువాడు, జలదాత, గోదానకర్త,
వృషోత్సర్గకర్త యమలోకమును పొందడు. వృషోత్సర్గము అంటే ఆబోతును అచ్చుపోసి వదలడం. విద్యను కోరిన వారికి విద్యాదానం ఆచరించువాడు, పరోపకారమందు ఆసక్తి కలవారు యమలోకమును పొందరు. హరిని పూజించువాడు, హరినామము జపించువాడు, వివాహములను ఉపనయనములను చేయువాడు యమలోకమును పొందడు. మార్గమధ్యమందు మండపములు కట్టించువాడు, క్రీడాస్థానములు కట్టించువాడు, దిక్కులేని శవమునకు మంత్ర సంస్కారము చేయించువాడు యమలోకం పొందడు. నిత్యము సాలగ్రామార్చనం ఆచరించి ఆ తీర్థమును పానము చేసి దానికి వందనం ఆచరించువాడు యమలోకము పొందడు. తులసీ కాష్ట మాలికను మెడయందు ధరించి హరిని పూజించువాడు, సాలగ్రామమును పూజించువాడు యమలోకం పొందరు. భాగవతమును రాసి గృహమందు పూజించుచున్నను, గృహమందు ఉంచుకొన్నను యమలోకం పొందడు. సూర్యుడు మేష, తుల, మకర సంక్రాంతుల యందుండగా ప్రాతస్నానం ఆచరించువారు యమలోకమును పొందరు. రుద్రాక్ష మాలికను ధరించి జప, దాన, హోమాదులను ఆచరించువాడు యమలోకమును పొందడు. నిత్యము అచ్యుత, గోవింద, అనంత, కృష్ణ, నారాయణ, రామ అని హరినామ సంకీర్తన ఆచరించువాడు యమలోకం పొందడు. కాశీయందు మణికర్ణికా ఘట్టమందు హరిస్మరణ చేయిచు మృతి నొందిన ఎడల వాడు సర్వపాపములు చేసిన వాడైనను యమలోకము పొందడు. దొంగ, కళ్ళు తాగువాడు, మిత్రహంతకుడు, బ్రాహ్మణ హంత, గురు భార్య రథుడు, స్త్రీ హత్య, రాజహత్య, గురుహత్య, గోహత్య చేసిన పాపాత్ములు మననకాలమందు హరిని స్మరించిన ఎడల పాప విముక్తులగుదురు. మహిమను తెలుసుకొని కానీ తెలియక కానీ మరణకాలమున హరినామ సంకీర్తనం కావించిన వారు పాపాత్ములైనను ముక్తి నొందుదురు. పడినప్పుడు, తొట్రుపాటు పొందినప్పుడు, కొట్టబడినప్పుడు, జ్వరాదుల చేత పీడింపబడినప్పుడు, సప్త వ్యసనముల చేత పీడింపబడినప్పుడు, వశము కానప్పుడు హరి హరి అని అన్న ఎడల యమయాతన పొందడు. అనేక జన్మలలో సంపాదించబడి ప్రాయశ్చిత్తములు లేక కొండల వలె పెరిగిన పాపములన్నీయు భూమియందు కానీ స్వర్గమందు కానీ హరినామ సంకీర్తనము చేత నశించును. మరణావస్థలో ఉన్నవాడు హరినామ స్మరణమును చేసిన ఎడల వాని పాపములన్నీయు అగ్నిలో నుంచిన దూది వలె నశించును. విష్ణుదూతలు ఇట్లా యమదూతలతో పలికి అజామిళుని యమదూతల వలన విడిపించిరి. తర్వాత అజామిళుడు విష్ణుదూతలకు నమస్కారం చేసి, మీ దర్శనం వలన నేను తరించి తిననేను. తర్వాత విష్ణుదూతలు వైకుంఠమునకు పోయిరి. తర్వాత అజామిళుడు యమదూత విష్ణుదూతల సంవాదమును విని ఆశ్చర్యపడి, అయ్యో ఎంత కష్టమాయను, ఆత్మహితం చేసుకోనలేకపోతుంది కదా, ఛీ నా బ్రతుకు సజ్జన నిందితం ఆయన కదా, పతివ్రత అయిన భార్యను వదిలివేసి కళ్ళు తాగిడి ఈ దాసీ భార్యను స్వీకరించి తిని కదా, వృద్ధులు, నాకంటే వేరే దిక్కులేని వారు, పుణ్యాత్ములైన మాతాపితరులను నీచుడనై విడిచి తిని కదా, అయ్యో ఎంత కష్టము. ధర్మమును చెరుచువారు కాముకులు నిరంతరము అనుభవించడి నరకమందిప్పుడు నేను నిశ్చయముగా పడ్డడివాడను. ఇదేమీ ఆశ్చర్యము, ఇది స్వప్నమా? ఆ నల్లకత్తులను ధరించిన యమభటులు ఎట్లు పోయిరి? నేను పూర్వజన్మమందు పుణ్యమాచరించిన వాడను, ఇది నిజము. అట్లు కానిచో దాసీపతినైన నాకు మరణకాలమందు హరిస్మృతి ఎట్లు కలుగగలను? నా జిహ్వ హరినామమును ఎట్లు గ్రహించును? పాపాత్ముడైన నేనెక్కడ? అంత్యకాలమంది స్మృతి ఎక్కడ? సిగ్గు విడిచి బ్రాహ్మణులను చంపు నేనెక్కడ? మంగళకరమైన నారాయణనామం ఎక్కడ? అజామిళుడిట్లు విచారించి నిశ్చలమైన భక్తిని పొంది జితేంద్రియుడై కొంతకాలం ఉండి సాయి జముక్తిని పొందెను. కాబట్టి నారాయణ నామ కీర్తన గావించువారు సమస్త పాప విముక్తులై వైకుంఠలోకమును పొందుదురు. ఇందుకు సందేహం లేదు. 9వ అధ్యాయం సమాప్తం. విన్నారు కదా, ఈ పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పురాణాన్ని మీరు కూడా ఇటువంటి లేటెస్ట్ కార్తీక పురాణ వీడియోస్ మరింత మందికి రీచ్ అవ్వడానికి మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.